హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది ఆలు స్లైసెస్ చేసుకోవడానికి అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. దీంతో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లేడ్ ఉంది కదండి, పక్కన మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆలు స్లైసెస్ కావాలంటే మనం దగ్గరగా వచ్చేలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఆలుని మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే పైన బాక్స్లా ఉంది కదా, దానిలో పెట్టుకునైనా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చేత్తోనే చేస్తున్నాను. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి. లాస్ట్ పీస్ వచ్చేసరికి స్లోగా చేసుకోవాలి. బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. చూస్తున్నట్టు చాలా బాగా వచ్చాయి కదా. ఈ కట్టర్ని యూజ్ చేయడం వలన మనకు అన్ని పీసెస్ కూడా సమానంగా వస్తాయి. కట్టర్ లేకపోయినా నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర రేకులను తీసుకుని దానికి కొంచెం ఆయిల్ను అప్లై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఆలు పీసెస్ని దీనిలో వేసుకోవాలి. అన్ని పీసెస్లను ఇదే విధంగా రేకులకు ఆయిల్ అప్లై చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని బాగా హీట్ అవనిచ్చిన తర్వాత ఈ రేకులు ఆ పాత్రలో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను కదండి, దానిలో సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 5 నిమిషాలు అయితే సరిపోతుంది. అవి రెడీ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని దానిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కానీ కార్న్ ఫ్లోర్ని కానీ వేసుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. బాగా ఓవర్ కుక్ చేసుకోవద్దండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఎక్సెస్ వాటర్ ఉంది కదా, ఒక క్లాత్పై వీటిని వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ను వేసుకున్న తర్వాత క్లాత్తో వీటిపై ప్రెస్ చేస్తున్నట్లుగా చేయాలి. ఇలా చేయడం వలన ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ను మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ ఫ్లోర్ మిశ్రమంలో వేసుకుని ఒకసారి బాక్స్ క్లోజ్ చేసి షేక్ చేయాలి. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి, ఒకసారి బాగా షేక్ చేసినట్టుగా చేయండి. తర్వాత ఈ పీస్లను సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పొటాటో పీస్లను వేసుకోవాలి. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మనకి ఇవి ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది కదా, కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా. అప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకోండి. అలాగే మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిలో మనకు కావాలంటే కారం వేసుకోవచ్చు, లేదా మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాగీ మసాలా కనుక వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇవి రెస్టారెంట్లో కంటే కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి చల్లారినా కూడా చాలాసేపటి వరకు క్రిస్పీగానే ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకు మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకే కదండి, పెద్దవారికి కూడా బాగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.